గర్భస్థ శిశువు బయటకు చచ్చిపోతున్నారు. అలా చావకుండా మనుషులు పుట్టిస్తారు. ప్రతి మనిషికి కనీసం ఒక 5,000 బతుకుతానికి గ్యారంటీ ఉందా? ఆరోగ్యం బాగుంటే మరణం రాదా? అంటే మరణం గ్యారంటీ, ఆరోగ్యం గ్యారంటీ. అనారోగ్యం ఉన్నా వాడు చావాలి నియమం లేదుగా. కానీ అనారోగ్యం ఉన్నా లేకపోయినా సరైన టైంలో వచ్చినప్పుడు నిర్దాక్షిణ్యంగా శిశువు లేడు, పెద్దవాళ్ళు లేడు, చిన్నవాళ్ళు లేడు, నిరంకుశంగా యమపాసనం వేసుకుని తీసుకెళ్ళిపోతాడు. కాదు కాస్త వాయిదా వేయండి ఇంటికి అంటే ఒప్పుకుంటారా? కాబట్టి మరణ భయం ఎవరికి ఉంది? మనిషికి ఉంది. అది చిన్నప్పటి నుంచి లేదు, వాళ్ళకి తెలియదుగా మరణం అంటే. ఒక వయసు వచ్చి అందులో రోజు అనుకోండి ఎప్పుడు చచ్చిపోతాను భయం. వయసు పెరిగిన కొద్దీ బాధ్యత టీనేజర్ ఉన్న భయం. ఈ భయాంతాలు తప్పించుకోవటానికి ఇంకో మార్గాలు ఏమిటి? అదే భక్తి, కర్మ, యోగము, జ్ఞానం, విచారణ, లేదా ప్రకృతి, లేదా హేతువాదం, లేదా కమ్యూనిస్ట్, ఏదో ఒకటి ఉండాలిగా. అంటే మనిషి ఉండాలి. అదే మనిషి కమ్యూనిస్ట్ అని పేరా, కాంగ్రెస్ అని పేరా, నల్లగా ఉన్నాడు ఎర్రగా ఉన్నని పేరా? మనిషి దేహంగా ఉన్నాడు. అప్పుడు మనిషి దేహాన్ని మనిషి సృష్టిస్తాడా, జంతువుని సృష్టిస్తాడా? బ్రహ్మదేవుడు ఎవరో ఉన్నారు, కరెక్టే, నేను నమ్ముతాను. నేను అందరూ ఒప్పుకోరుగా. మనిషి వయసులో తన తోడు వెతుక్కుని సంసారం చేస్తే మనిషి పుడతాడు జంతువులా? జంతువులు క్రాస్ చేసిన మనిషి జంతువులతో క్రాస్ చేసిన మనిషి పుడతాడా? అప్పుడు పరిణామ సిద్ధాంతం డార్విన్ ఏమైంది? మనిషితో మనిషిని పుట్టిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు చావుగా కూడా. ఆ మనిషి క్వశ్చన్ వేశాడు, ఏది నేను ఎక్కడి నుంచి పుట్టాను, నా పరిణామం ఏంటి? ఏకకణజీవి, మీకు తెలుసు కదా. ఏకకణజీవి పాచి, నిల్వ ఉన్న పాచిలో ఏమని పుడుతుంది? పురుగు. నిల్వ ఉండే పిండిలో ఏం పుడుతుంది? పురుగు. ఆ పురుగుని పట్టుకుని పాచిని పట్టుకుని హైడ్రిల్ అని చెప్పి పరిణామ సిద్ధాంతం చెప్పాడు. అది కరెక్టా కాదా మాకు అనవసరం. ఈ పరిణామంలో ఎక్కువ జీవైన మానవ ఆకారంగా క్రమబద్ధంగా ఉందని ఎవరైనా చెప్పారా? కోతులోంచి పుట్టాడు. అన్ని కోతులోంచి ఏ కోతులోంచి మానవుడు పుట్టాడు? తొలి కోత ఏది? ఇంత మొత్తం మనకి భారతదేశంలో అంటే ఇవేవి లేవు అప్పట్లో. మొత్తం ఉన్నదంతా భూగోళం అంతా ఏంటి? భారతీయులే. హైందవం, ఆర్షధర్మం మనమే ఉన్నాం. ఆ తర్వాత రకరకాల తెగలు వాటిలో వచ్చేసినాయి. అక్కడితో మొత్తం మీద వీళ్ళందరూ మనిషిని పుట్టించి వంశవృక్షాన్ని పెంచుకుంటే బాలన్న వాళ్ళు సన్నాపు అని పేర్లు, ఆధార్ కార్డులు వచ్చినాయా? రాలేదా? వచ్చినాయి కదా. అయితే మీ శరీరాన్ని గుర్తించడానికి ఆధార్ కార్డు కావాలా? పుట్టుపత్రం కావాలా? మీ శరీరం మీరు తెలుసుకోవటానికి కావాలా? సరే, మొండం, కాళ్ళు, చేతులు, తల. మొండానికి ఏది అతుకుంటుంది? తల్లని దాన్ని మొండం అంటారు, నరికేస్తాడు. తల మొండం ఉంది, ఇంతవరకు ఖండించాలి. వాడు బతుకుతాడా? పుట్టుతో ఉన్నారండి కొంతమంది. ఈ కాళ్ళు వంకరపోయి యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు కొట్టేస్తాడు, షుగర్ ఏదో వచ్చి. ఈ రెండు బతుకుతున్నాడుగా. అయితే మనిషి బతకడానికి ఏం కావాలి? చాలా మొండం, కాళ్ళు చేతులు ఉంటే చాలు. కాళ్ళు చేతులు నరికేస్తాడు. మనిషి అవుతాడా, చచ్చిపోతాడా? పుట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. కానీ మనిషి అంటే ఏంటి? నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, కుంటాడైనా, గుడ్డాడైనా, మధ్యలో వచ్చినా, పుట్టుకతో వచ్చినా, బదులుడైనా మనిషి. ఇప్పుడు మానవులు ప్రేమిస్తాడా? అలాగా కన్న కడుపులో పుట్టిన వాళ్ళు అలా ఉంటే కన్న తండ్రి ప్రేమిస్తాడు, భరించలేకపోతే అవసరం పారేస్తాడు. మధ్యలో యాక్సిడెంట్ అయితే పిల్లలు చూస్తారు అందరూ. కరోనా వస్తే చూడు. అంటే మనం నమ్మిన శరీరాన్ని, అనుభవం ఉన్న శరీరం మారిపోతుంది. మీకు బినామీ పేర్లు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మీకు తాతయ్యారా లేదా? 20 ఏళ్ళ క్రితం పెళ్లి కాకముందు శిశువు, బాల్యం, యవ్వనం ఉన్నాయి. అంటే అవన్నీ బినామీ పేర్లేగా. ముసలాడు, పెద్దాడు, పెద్దాడు, గురువు, శిష్యుడు, భగవంతుడు, ఇవన్నీ బినామీ పేరు. ఏ పేరైనా స్థిరంగా ఉంటుందా? మారిపోతుంటుంది. కాబట్టి నేను చెప్పేది సెల్ఫ్ అండర్స్టాండింగ్. సెల్ఫ్ అంటే ఏమిటి మాతాజీ? తనకు తానే. మీకు మీరే స్వయంగా కూర్చున్నారా? వాడు చెప్తే కూర్చున్నారా? ఎన్నాళ్ళని కూర్చుంటారు? మీకు మీరే స్వయంగా నడుస్తున్నారా? వాళ్ళు చెప్తే నడుస్తారా?
స్వయంగా అంటే మనందరం కూడా స్వయంగా ఉన్నాం. స్వయంగా ఏ లక్షణాలతో మీరున్నారు, నేనున్నాను గమనించే లక్ష్యంతో, సాక్షి చైతన్యంతో, అబ్జర్వేషన్ ఉందిగా సాక్షి అంటే సాక్షి చైతన్యంతో తెలుసుకోవటం